వెల్కమ్ బ్యాక్ టు సివిల్ టాపిక్స్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం సైట్లో ఉన్నప్పుడు మనం సిమెంట్ బ్యాగ్లో మనం చూడాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో చివరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వీడియోకి 100 లైక్స్ అని టార్గెట్ పెట్టుకున్నాను. ప్లీజ్ లైక్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం జనరల్గా సైట్లో ఉన్నప్పుడు మనము సైట్ ఇంజనీర్స్గా, ఫ్రెషర్స్గా మనం చెక్ చేయాల్సినది ఏంది, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఒక్కోటి ఇదో ఇక్కడ మీకు కనబడుతున్న ఈ 6 మెయిన్గా మనం చెక్ చేయాలన్నమాట. సో ఫస్ట్ది ఏంటంటే రిలవెంట్ ఐఎస్ కోడ్ IS 269. సో ఇక్కడ మీకు ఫస్ట్లో ఇక్కడ చూస్తున్నారు కదా. సో అదేంటంటే IS కోడ్ అనేది తెలుపుతుంది అనమాట, IS కోడ్ సంబంధించినది. నెక్స్ట్ కిందికి వస్తే టైప్ ఆఫ్ సిమెంట్ లేదా మనం ఆర్డినరీ పోలాండ్ సిమెంట్ వాడుతున్నామా, ఓపీసీ వాడుతున్నామా, పీపీసీ వాడుతున్నామా ఇంకా అని ఈ విధంగా మనము సిమెంట్ యొక్క నేమ్ అనేది టైప్, సిమెంట్ యొక్క నేమ్ కాదు, సిమెంట్ యొక్క టైప్ అనేది మనకు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. దీన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది సిమెంట్ టైప్ గురించి అది చెప్తుంది. ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ వాడుతున్నామా, పీపీసీ వాడుతున్నామా, ఓపీసీ వాడుతున్నామా అని తెలుపుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ ఆఫ్ బ్యాగ్, సిమెంట్ బ్యాగ్ యొక్క వెయిట్ ఎంత, సిమెంట్ బ్యాగ్ యొక్క వెయిట్ అనేది అది తెలుపుతుంది అనమాట. సో అక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకోండి. సో ఈ నార్మల్ అనమాట, ఈ నార్మల్ థింగ్, దీనివల్ల ఏం కాదు. నెక్స్ట్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ 3 థింగ్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఈ 3 థింగ్స్. సో గ్రేడ్ ఆఫ్ సిమెంట్, సో 33 వాడుతున్నామా, 43 వాడుతున్నామా, 53 వాడుతున్నామా, ఓకేనా. మనకు యాజ్ పర్ కంపెనీ డ్రాయింగ్స్ ప్రకారం ఏది ఇచ్చినారు, ఏ సిమెంట్ వాడుతున్నాం అనేది కన్ఫామ్గా చెక్ చేసుకోవాలన్నమాట. ఈ మెయిన్ థింగ్ 43నా, 33నా, 53నా ఏమి ఇచ్చినారు, ఓకేనా. యాజ్ పర్ డ్రాయింగ్స్ ప్రకారం ఏమి ఇచ్చినారు, ఏది వాడమని చెప్పినారు, ఓకేనా, అది వాడతాను లేదా అని చెక్ చేసుకోవాలి. కొంతమంది 53 చెప్పింటే 43 వాడుతుంటారు, 33 వాడుతుంటారు, ఏదో ఒక సిమెంట్లే అని చెప్పి వాడుతూ ఉంటారు, ఓకేనా, కాంట్రాక్టర్లు. సో కాంట్రాక్టర్ల కింద వర్క్ చేసే సూపర్వైజర్లు కానీ ఎవరైనా వాళ్ళు ఏదో ఒక సిమెంట్ లైన్ వాడుతూ ఉంటారు అనమాట. సో అది మనం బేసిక్లో చెక్ చేసుకోవాలి, అదొకటి మెయిన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి వారంటీ పీరియడ్ ఆఫ్ 3 months. ఈ వారంటీ పీరియడ్ ఆఫ్ 3 months అంటే నథింగ్ బట్ మనకు ఇదో ఇక్కడ కింద ఉంది డేట్ ఆఫ్ ప్యాకేజింగ్. సో ఈరోజు మనకు సిమెంట్ బ్యాగ్ అనేది మ్యానుఫ్యాక్చర్ అయితే 3 months వరకు మనం ఆ సిమెంట్ బ్యాగ్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. 3 months కంటే ఎక్కువ అయిందంటే టైము, సో అది మనం యూజ్ చేయడానికి ఉండదు కన్స్ట్రక్షన్లో. సో మళ్ళీ ఆ లోడ్ని అంతా మళ్ళీ రివర్స్ పంపించి మళ్ళీ వేరే లోడ్ని తీసుకొచ్చుకుంటారు. సో అది మనకు అవసరం లేదు. సో 3 months కంటే ఈరోజు మ్యానుఫ్యాక్చర్ అనేది ఇంకో 3 months మధ్యలో మనం ఎప్పుడు వాడినా కానీ ఏం కాదు. సో 3 months కంటే ఎక్కువ అయిందంటే సిమెంట్ యొక్క స్ట్రెంత్ అనేది తగ్గుతుంది అనమాట. ఈ 3 monthsలో వాడితే 100% ఉంటుంది. సో అట్లా 3 months కంటే ఎక్కువ వాడుతూ ఉంటే టైం కొద్దీ మారిపోతూ ఉంటుంది. సో దాన్ని ఏజ్ ఆఫ్ సిమెంట్ అంటారు, ఓకేనా. 3 monthsకి ఎంత ఉంటుంది, 6 monthsకి ఎంత ఉంటుంది, 1 yearకి ఎంత ఉంటుంది, 2 years తర్వాత వాడితే ఎంత ఉంటుంది, సో ఆ విధంగా ఉంటుంది అనమాట, ఓకేనా. దాన్ని ఏజ్ ఆఫ్ సిమెంట్ అంటారు. వారంటీ పీరియడ్ ఆఫ్ 3 months వరకు వాడాలి కన్ఫామ్గా అని ఉంటుంది అనమాట, 3 months అనమాట. సో నెక్స్ట్ వచ్చి డేట్ ఆఫ్ ప్యాకేజింగ్, సేమ్ ఇలాగ చెప్పినా కదా, ఈరోజు పలానా డేటు, పలానా మంతు, పలానా ఇయర్ వాడి మ్యానుఫ్యాక్చర్ చేసినారో ఉంటుంది అనమాట. సో ఈ 6 things అనేది మెయిన్. దాంట్లో గ్రేడ్ ఆఫ్ సిమెంటు, 3 months వారంటీ, డేట్ ఆఫ్ ప్యాకేజింగ్, ఈ 3 అనేది మనం డెఫినెట్గా చూసుకోవాలన్నమాట సైట్లో. సో ఈ 3 మారిపోతే మ్యానుఫ్యాక్చర్ టైం ఇచ్చిన పీరియడ్ కంటే 3 months కంటే ఎక్కువ యూజ్ చేసినామంటే స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో సైట్ ఇంజనీర్గా మనం డెఫినెట్గా చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్క సిమెంట్ బ్యాగ్ని, ఓకేనా. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. సో దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు. సో డెఫినెట్గా మన ఛానల్లో సివిల్ రిలేటెడ్ కంటెంట్ డైలీ పోస్ట్ చేస్తుంటాము. సో మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అది ఇంటర్వ్యూ టాపిక్స్ అయినా లేదా సైట్ రిలేటెడ్ అయినా మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అలాగే మన దగ్గర బేసిక్ కోర్స్ ఫర్ సైట్ ఇంజనీర్స్ కోర్స్ ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సులో జాయిన్ అయ్యి మీకు ఇంకో కొంచెం మీ యొక్క
సైట్ యొక్క ఎక్స్పీరియన్స్ని ఇంకొంచెం బేసికల్గా ఫౌండేషన్ లెవెల్ మంచిగా ఉంటుంది అన్నమాట మీకు. సో అందుకోసమే థ్యాంక్ యూ సో మచ్.